సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడిన ప్రకారము ఈ లోకములో మన ఆత్మీయ జీవితములు దేవుని చిత్తానుసారంగా కొనసాగాలి అని అంటే జ్ఞానమై ఉన్న దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. సంగీతములతోనూ వాయిద్యములతోనూ మధురగానము చేసిన దావీదు వలె మనము కూడా కీర్తనలతో పాటలతో గానములతో దేవుని ఎల్లప్పుడూ స్తుతించుచు ఆరాధించాలి. ఇజ్రాయేలులు ఎర్ర సముద్రమును దాటిన వెంటనే తంబురలతో దేవుని గానము చేసి ఆరాధించారు.